విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 9వ తరగతి తెలుగు వాచకంలోని 4వ పాఠం రంగాచార్యతో ముఖాముఖి అనే పాఠం గురించి మనం తెలుసుకోబోతున్నాం. పాఠం తెలుసుకోబోయే ముందు చదవండి, ఆలోచించండి, చెప్పండి. మనకి ఒక ముఖాముఖి ఒక పత్రికా విలేకరు చేకూరి రామారావు గారితో ముఖాముఖి ఏ విధంగా కొనసాగించారో ఇప్పుడు మనం చూడబోతున్నాం. తర్వాత ప్రశ్నలకి అడిగిన విధానంగా సమాధానాలు చెప్పే ప్రయత్నం మనం చేద్దాం. మొదటిగా ఈ యొక్క చేకూరి రామారావు గారు తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకుడిగా పరిచయమైన ఈ వ్యక్తి తెలుగు వాక్య నిర్మాణంపై చేసిన పరిశోధనలను భాషా పరిశోధకులు విలువైనవిగా పరిగణిస్తారు. అటువంటి సాహిత్యవేత్త డాక్టర్ చేకూరి రామారావు గారితో పత్రికా విలేకరి ముఖాముఖి. ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి. మొదటిగా పత్రికా విలేకరి ప్రశ్న అడుగుతూ ఉన్నారు, మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి. దానికి సమాధానంగా చేకూరి రామారావు గారు, ఇక్కడ సంభాషణ రూపంలో ఉంది, మీరు గమనించండి. ఈయన ఏం చెప్తున్నారంటే, వ్యక్తిగత వివరాలంటే మన పర్సనల్స్. మాది ఇల్లిందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్గా పదవీ విరమణ చేశాను. మన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో డీన్గా ఆయన రిటైర్డ్ అయ్యారంట ఆ యొక్క యూనివర్సిటీలో. మళ్ళీ పత్రిక విలేకరి, మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది? మళ్ళీ రామారావు గారు, నేను రాసిన స్మృతి కిణాంకం అనే వ్యాస సంకలనానికి 2002వ సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మళ్ళీ పత్రిక విలేకరి, వాడుక భాష గురించి చెప్పండి. చేకూరి రామారావు గారు, వ్యావహారిక భాషావాదం అంటే మాట్లాడినట్లు రాయడం కాదు. మాట్లాడే భాషకు రాసే భాషకు పరిమితులు వేరు. పరిమితులు అంటే లిమిట్స్. ప్రయోజనము వేరే. రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం. పత్రిక విలేకరి, తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం? చేకూరి రామారావు, ఇన్ని కోట్ల మంది మాట్లాడే భాష కనుమరుగు కాదు. కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతటితో వీళ్ళ ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ అనేది పూర్తయింది. కింద మనకు ప్రశ్నలు అడిగారు, చూడండి. పై పేరాలో ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నారు? ఒక పత్రికా విలేకరి ప్రముఖ భాషా శాస్త్రవేత్త డాక్టర్ చేకూరి రామారావు గారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. రెండవ ప్రశ్న, పై సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలు ఏమిటి? ఇప్పుడు మనం సంభాషణ విన్నాం కదా, సాహితీ విషయాలు ఏంటి వాళ్ళ మాటల్లో? వ్యవహారిక భాష వాడడం అంటే మాట్లాడినట్టు రాయడం కాదు. మాట్లాడే భాషకు రాసే భాషకు పరిమితులు వేరు, ప్రయోజనం వేరు. ఇలా కొన్ని విషయాలు రచన గురించి చెప్పడం మనం ఇక్కడ చూసాం. తెలుగు భాష కనుమరుగు ఎప్పటికీ కాదు అని అతను చెప్పిన విషయాలు మనం ఇక్కడ గమనించాం. ఈ విధంగా ప్రశ్నలు అడిగే విధానాన్ని ఏమంటారు? రచయిలతో ముఖాముఖి చర్చ లేదా పరిపృచ్ఛ అంటారు. అంటే ముఖాముఖి, పరిపృచ్ఛ, ఇంటర్వ్యూకే ఇలా రకరకాల పేర్లు ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పాఠం విన్న తర్వాత, పాఠమంతా చదివిన తర్వాత, తెలుసుకున్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటటువంటి సామర్థ్యాలు ఏంటంటే, ఇంటర్వ్యూల్లో రకాలు తెలుసుకుంటారు. తర్వాత ఇంటర్వ్యూ ఎలాంటి వ్యక్తులని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా మనం ఎలాంటి స్ఫూర్తిని పొందుతామో తెలుసుకుంటారు. ఇంకా మన తెలంగాణ యొక్క సాహిత్య ప్రక్రియల గురించి, రచనల గురించి, తెలంగాణ యొక్క చరిత్ర గురించి ఆలోచింపచేసే విధంగా విద్యార్థులు ఆలోచిస్తారు ఈ పాఠం విన్న తర్వాత. కొత్త పదాలు, వ్యాకరణాంశాలు, భాషాంశాలు నేర్చుకోగలుగుతారు. కఠినమైన పదాలకు కూడా అర్థాలను పద విజ్ఞాన తెలుగు వాచకంలో వెనకాల ఉన్నటువంటి పద విజ్ఞానంలోంచి, నిఘంటువులోంచి సొంతగా తెలుసుకునే ప్రయత్నం అనేది చేయగలుగుతారు. మరి ఈ పాఠ్యభాగ వివరాలు చూద్దాం. ఈ పాఠం ఇంటర్వ్యూ అంటే పరిపృచ్ఛ ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూని పరిపృచ్ఛ, ముఖాముఖి అని కూడా అంటూ ఉంటారు. ఇంటర్వ్యూని ముఖాముఖి అని కూడా అంటారు. ఇది ప్రధానంగా 2 రకాలు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించుకోవడం కోసం చేసేది మొదటిదైతే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది
రెండోది, డాక్టర్ దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ప్రధాన అంశాలే ఈ పాఠ్యాంశం. ఒక వ్యక్తి ఏదైనా రంగంలో మంచి విజయాలను సాధించినప్పుడు అటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు, ఆయన యొక్క జీవితం గురించి అనేక మంది తెలుసుకొని స్ఫూర్తి పొందుతారన్న ఉద్దేశంతో అటువంటి వ్యక్తులనే ముఖాముఖి కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రముఖుల గురించి మనం తెలుసుకొని మన జీవితంలో కూడా అనేక విషయాలు వాళ్ళని చూసి మనం స్ఫూర్తి పొందుతూ ఉంటాం. అటువంటి కోవకు చెందిన వ్యక్తే డాక్టర్ దాశరథి రంగాచార్య గారు. ఈ యొక్క రంగాచార్య గారి పరిచయం చూద్దాం, కవి పరిచయం. డాక్టర్ దాశరథి రంగాచార్య గారు, ఈయన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ విమోచన ఉద్యమ సమరయోధుడు. ఈయన విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి జైలుకు వెళ్ళడం అనేది జరిగింది. జైలు నుంచి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు, అనువాదకుడుగా పనిచేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్కి డిప్యూటీ కమిషనర్ హోదాలో చివరిగా 1988లో పదవీ విరమణ కూడా ఈయన పొందడం జరిగింది. ఈయన ఎన్నో రచనలు చేశారు, సాహిత్యవేత్త. ఈయన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. ఈయన డాక్టర్ కృష్ణమాచార్య గురించి కూడా మనకి 10వ తరగతిలో వస్తుంది. వీళ్ళ అన్నయ్య గారే స్వయాన. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశారు. ఈయన విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. 4 వేదాలను, 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశారు. కాబట్టి ఇతన్ని మహాభారతాన్ని సులభమైన వచనంగా రచించినందుకు ఈయనకు రంగాచార్యులను అభినవ వ్యాసుడు అనే బిరుదును ప్రదానం చేశారు. అభినవ వ్యాసుడుగా ఇతనికి బిరుదుంది. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు ఉన్నాయి. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి అనువదింపబడ్డాయి, చలనచిత్రాలుగా కూడా వచ్చాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకుంటుంది. ఈయన కాలం 1928 నుంచి 2015 వరకు ఈయన కాలం. ఈ దాశరథి రంగాచార్యులు గారు చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క తెలంగాణలోని ఈ యొక్క నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు పడినటువంటి కష్టాలు, తినడానికి గంజినీళ్లు కూడా లేక ఆకలి దప్పులతో అలమటించడం, ప్రజలకు పౌరసత్వ హక్కులు లేకపోవడం, ఇవన్నీ చూసి చలించిపోయారు. అప్పట్లో ప్రజల్లో ఆ నిజాం పరిపాలన తట్టుకోలేకపోయారు. దాంతో ప్రజల్లో ఉద్వేగం పెరిగింది. ఏం చేశారు? రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు అందరూ ఒకేసారి నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని జరిపారు. ఆ పోరాటాల్లో ఎంతో మంది మరణించారు, జైలు శిక్షలు అనుభవించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ రద్దు కోసం, జమీందారీ మరియు భూస్వామ్య విధానాల రద్దు, నిజాం రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా 1946 నుంచి 51 వరకు కూడా ప్రజలు చేసిన పోరాటం వలన అవన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. తెలంగాణ సాయుధ పోరాటం అంటారు దాన్ని. దోపిడీ పెత్తందారులు ఏది శాసిస్తే అది అమలు జరిగేది. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ప్రజలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. తెలంగాణ సాయుధ పోరాటం. ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, దొరలు నిజాం ప్రభుత్వం నుంచి, వెట్టి చాకరీ నుంచి విముక్తి కోసం రైతులు, రైతు కూలీలు, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపిన పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాటం అంటారు. కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఆధ్వర్యం వాళ్ళు వహించి వాళ్ళు ముందుండి ఈ యొక్క పోరాటాన్ని జరిగించారు. ఇందులో ఈ యొక్క పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కానీ ఎంతో మంది ఓచకోత కోయబడ్డారు. ఎంతో మంది రైతులు కూడా చాలా మందిని ఈ యొక్క నిజాం పరిపాలనలో రజాకర్లు చంపివేయడం అనేది జరిగింది. ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు కూడా కొనసాగింది. భూస్వామ్య రాజరికపు వ్యతిరేక పోరాటాలకు నాంది పలికిన వారే కమ్యూనిస్టులు. జమీందారు వంటి వారికి వ్యతిరేకంగా పోరాటాలు నడిపారు వాళ్ళు. వీర తెలంగాణ రైతాంగ పోరాటాన్ని కూడా నిర్వహించారు. మన స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ గారు కూడా కమ్యూనిస్టు భావజాలం వైపే ఆకర్షితులయ్యారనమాట. అంటే వీళ్ళు అధికారులకి, రాజకీయవేత్తలకి వ్యతిరేకంగా సామాన్య ప్రజల వాళ్ళ కనీస హక్కులు సక్రమంగా జరగాలన్న
ఆకాంక్షతో రైతుల వైపు, సామాన్య ప్రజల వైపు నిలబడి స్వార్థం లేకుండా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళే ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్రను వహించారు. సరే, ఇప్పుడు ప్రవేశిక చూద్దాం. తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులది విశిష్ట స్థానం. తెలంగాణ పోరాట నేపథ్యాన్ని తన జీవ శక్తిగా మలుచుకొని తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించిన రచయిత రంగాచార్య. అటువంటి మహా రచయిత అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం పాఠకులకు ఉండడం సహజం. అందుకు దోహదపడే ప్రక్రియ ముఖాముఖి, ఇంటర్వ్యూ. రచయితతో ముఖాముఖి ద్వారా ఆయన రచనల్లో, జీవితంలో తెలియని కొత్త కోణాలు సాహిత్య లోకానికి పరిచయం అవుతాయి. అందుకోసం డాక్టర్ దాశరథి రంగాచార్యతో ముఖాముఖిని అవలోకిద్దాం. ముఖాముఖి చూడండి, మీరు టీవీ ప్రోగ్రామ్స్ చూసే అలవాటు ఉన్న వాళ్ళైతే చూడండి, అంతరంగాన్ని దగ్గరగా చూపిస్తూ పర్సనల్ టాక్స్ చేస్తూ ఉంటారు చాలా మంది, ఈ మీడియా వాళ్ళు కానీ, ఛానల్స్ వాళ్ళు కానీ, స్పెషల్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కానీ. అంటే పర్సనల్గా వాళ్ళ హృదయాంతరంగాల్లో అనేకులకు తెలియనటువంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నవి, చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు, దాచిపెట్టిన విషయాలు అన్నీ కూడా అంతరంగంలోంచి వచ్చేటటువంటి మాటల్ని అనేకులకు తెలియచేసే విధంగా, వాళ్ళ జీవితంలో ఉన్న అనేక కోణాలలో ఉన్న విషయాలు అందరికీ తెలిసేటట్టుగా వాళ్ళ ఒక వేదికను తయారు చేసి వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాలు అనేవి జరిపించడం మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది. చాలా మంది ప్రముఖమైన వ్యక్తులకి అలా వ్యక్తిగతంగా, పర్సనల్గా ఆ ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఏదైనా ఒక వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చెయ్యాలి అంటే ఏ విధంగా అడగాలి? ఇందాక మొదట్లో ప్రారంభంలో ఇచ్చినట్టుగా అలానే నమూనా తీసుకొని ఒక ఆటగాళ్ళు, క్రీడా రంగంలో ఉన్న వ్యక్తి, మీకు నచ్చిన వ్యక్తి మీ పాఠశాలకు వస్తే ఏమని ప్రశ్నలు అడుగుతారు? లేదంటే మీకు నచ్చిన కవి మీ పాఠశాలకి ఒకవేళ అతిథిగా కనుక వస్తే మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? లేదంటే ఒక వ్యవసాయదారుని దగ్గరికి వెళితే, వ్యవసాయ రంగంలో ప్రగతిని సాధించిన వ్యక్తి దగ్గరికి వెళితే మీరు ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు? లేదంటే సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ప్రముఖ వ్యక్తులతో మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఇలాంటివన్నీ కూడా ఎలాంటివి అడగాలి, ఇలాంటివన్నీ కూడా మీరు సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని కనుక ఇంటర్వ్యూ చేయమంటే ఏ విధమైన ప్రశ్నలు అడగాలి, ఎలా అడగాలి ప్రశ్నలు, మీకు ఎగ్జామ్లో ఎక్కువగా ఎలాంటివి అడుగుతూ ఉంటారు. ఒక క్రీడాకారుడు, లేదంటే క్రికెట్ అంటే బాగా ఇష్టమైన వాళ్ళు, అలాంటి వాళ్ళు, లేదంటే మహేంద్ర సింగ్ ధోని వచ్చారనుకోండి మీ పాఠశాలకు, ఇంటర్వ్యూ ఎలా చేస్తారు? ప్రశ్నావళి, మీ కుటుంబం గురించి చెప్పండి, మీరు క్రికెట్ ఆడడానికి ఎవరు కారణం, ప్రపంచ క్రీడాకారుల్లో మీకు ఎవరంటే ఇష్టం, క్రికెట్ ఆటను మీరు ఎంచుకోవడానికి ఎవరు ఆదర్శం, మీకు క్రికెట్ కాకుండా ఇంకా ఏ ఆటలపై ఆసక్తి ఉండేది, మీకు వచ్చిన పురస్కారాల గురించి చెప్పండి. ఇలాంటివి రకరకాలుగా మనం అడగవచ్చు. క్రీడా రంగంలో మీరు రాణించడానికి అసలు కారణం ఎవరు, కాబోయే క్రీడాకారులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. ఇలా ఒక్కొక్క రంగానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగాలో మీరు ఎప్పటి నుంచే ఆలోచించుకొని ఎవరి గురించి అయినా సరే ఒక ముఖాముఖి ఇంటర్వ్యూ తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాఠంలోనికి వెళదాం. సెక్షన్ 1. మొదటిగా ఆయన అడిగిన ప్రశ్న, మీ సాహితీ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది అని అడిగారు. దానికి సమాధానంగా దాశరథి గారు, నేను తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభ మహోద్యమంతో ప్రభావితున్నయి రచనకు పూనుకున్నాను. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి పత్రికలకు లేఖలు, వ్యాసాలు రాశాను. ఆ రోజుల్లో వాటిని రచనలు అనుకోలేదు, ఉద్యమంలో భాగం అనుకున్నాను. ఈ తెలంగాణ నిజాం పరిపాలన అనేది చాలా రాక్షసంగా ఉంటూ ఉండేది. ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు ఉండేవి కాదు. వాళ్ళు దినదినము భయపడుతూ బ్రతుకుతూ ఉండాలి. నిజాం పాలనలో అన్యాయాలు, అక్రమాలు వాళ్ళు ఏం చేసినా ఎవ్వరూ అడగడానికి లేదనమాట. అలాంటప్పుడు చాలా మంది ఆంధ్ర మహాసభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగజేసి నిజాంకు వ్యతిరేకంగా పోరాడే రీతిలో వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు కొంతమంది కలంతో యుద్ధం చేస్తే, కొంతమంది కత్తితో యుద్ధం చేశారు, కొంతమంది ప్రజల్లో చైతన్యాన్ని కలిగజేస్తూ వ్యాసాలు, నవలలు, రచనలు కొనసాగిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగజేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ మార్గంగా ఆంధ్ర మహాసభలో ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలన్నీ కూడా ఎదుర్కొంటున్న తీరు ఈ యొక్క దాశరథి గారిని ఆకర్షించిందనమాట.
వీళ్ళ అన్నయ్య గారు కృష్ణమాచార్యులు కూడా అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి, విప్లవ భావాలు కలిగిన వ్యక్తి. వీళ్ళ అన్నగారు స్వయాన అవడం వల్ల ఆయన్ని చూసి కూడా ఆయన ప్రభావం ఈ యొక్క ఆ రంగాచార్యుల మీద కూడా పడి ఈయన కూడా ఆయన అభ్యుదయ భావాలు, విప్లవ భావాలు ఈయనలో కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ నిజాం పరిపాలన కళ్ళారా చూశాడు కాబట్టి చిన్న వయసులోనే కృష్ణమాచార్యులు, వీళ్ళ అన్నగారైన కృష్ణమాచార్యులు తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడడం వల్ల జైలుకు వెళ్ళవలసి వచ్చింది అతి చిన్న వయసులో. అప్పటికి ఈయన ఇంకా చాలా చిన్న వయసు, విద్యార్థి దశలో ఉండడం వల్ల ఈయనకి ఏం చేయాలో అర్థం కాక ఈయన కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమాల్లో ఈ నిజాం పరిపాలన చూస్తూ ఆవేశభరితుడైపోయి ఈ రాక్షస పరిపాలన కళ్ళారా చూడడాన్ని ఆయన రచన చెయ్యాలి. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు ఇవన్నీ కూడా ఈ రాచరిక పరిపాలన వీటన్నిటి గురించి కూడా భావితరాలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఆ రోజే నిర్ణయించుకొని ఈయన రచనలు ప్రారంభించడం అనేది జరిగింది. ఫస్ట్ మొదటి లేఖలు, వ్యాసాలు ఊరికే పత్రికలకు రాస్తూ ఉండేవారంటే ఈ నిజాం పరిపాలన, ఆంధ్ర మహాసభల గురించి ఇవన్నీ ప్రజల్లో చైతన్యం కలుగు చేయడం కోసం రాస్తూ ఉండేవాడంట. అంతేగాని అది ఉద్యమంలో నేను ఒక భాగం, నేను కూడా ఉద్యమంలో పనిచేస్తున్నాననే భావన అప్పట్లో ఆయనకి తెలియలేదన్నమాట. రెండవ ప్రశ్న, తెలంగాణ ప్రజా జీవితం నేపథ్యంగా నవలలు రాయడానికి బలమైన కారణాలేంటి? ఆన్సర్, జవాబుగా కారణాలు అనేకం. ప్రభుత్వం తెలంగాణ మహా చరిత్రను వక్రీకరించింది. తెలంగాణ సాయుధ పోరాటం అంటే జడుసుకోవడం అంటే భయపడడం. గీత గీయండి. మాట ఎత్తితే మీద పడుతుందని బుగులు పడింది. బుగులు భయం, లేదంటే దిగులు. గీత గీయండి. దాన్ని చరిత్ర నుంచి చెరిపివేయడానికి ప్రయత్నించింది. పూర్వం తెలంగాణ ఉండేది, నిజాం ఉండేవాడని కూడా విద్యార్థులకు తెలియకుండా చేసింది. రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటం, ప్రజల ప్రతిన ఇంకా ఎన్నెన్నో రక్తారుణ సమరాలు రానున్న తరాల వారికి తెలియకుండా పోవలసిందేనా? మన మహోజ్వల వారసత్వం రానున్న తరాల వారికి అందకుండా పోవలసిందేనా? ఈ వ్యధ, ఈ బాధ, ఆవేదన ఈ తపస్సులోంచి ఆవిర్భవించినవే నా నవలలు. ఇవి ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు, పోరాటాలు. ప్రపంచంలోనే ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సాయుధ పోరాట గాథను వట్టికోట ఆళ్వారస్వామి గారి తర్వాత ఆయన మిగిల్చిన విషయాలను ఎవరూ రాయడం లేదే అన్న ఆందోళనలోంచి నేనే ఆ బృహత్ కార్యానికి ఉపక్రమించాను. ఆ చారిత్రాత్మక జీవన చిత్రాలను ఈ తరాలకు అందించగలిగాను. బృహత్కరమైన కార్యం అంటే చాలా పెద్ద పని అని అర్థం. మహోజ్వల అంటే గొప్పగా ప్రకాశించేటటువంటి. గీత గీసుకోండి ఇలాంటి పదాలు. రక్తారుణ సమరాలు, సమరము అంటే యుద్ధం, రక్తంతో ఎరుపెక్కున పోరాటాలు అని అర్థం. గీతలు గీయండి ఇలాంటి కొత్త పదాలు. ఇవన్నీ కూడా అంటే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిజాం పరిపాలన కానీ, ఈ చరిత్రలు కానీ పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో అందించి విద్యార్థులకు తెలియచేసే ప్రయత్నాలు గడిచిన ప్రభుత్వాలు చెయ్యలేదు. అంటే తెలంగాణ అనేది ఉండేది, లేదంటే ఒక మహా సంస్థానంగా ఉండేది, నిజాం అనే రాక్షస రాజు పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉండేది అనే విషయాలు పాఠ్యపుస్తకాల ద్వారా తెలియచేస్తేనే కదా విద్యార్థులకు తెలిసేది. మరి అటువంటి ప్రయత్నం ముందున్న ప్రభుత్వాలు చెయ్యలేదు. కాబట్టి రానున్న భావి తరాలకు నేను తెలియచేయాలనుకున్నాను. అందుకే ఈ బృహత్తరమైన కార్యానికి నేను ఉపక్రమించాను అని ఆయన ఆయన గుండెల్లో ఉన్న ఆవేదన ఆయన రచనల్లో చూపించిన అభ్యుదయ కవి మన దాశరథి రంగాచార్య గారు. రెండవ సెక్షన్. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి. తెలంగాణ సాయుధ పోరాటం గురించి విన్నారా? మీకు తెలిసింది చెప్పండి. వారసత్వం అనే మాటను ఏ విధంగా గ్రహించాలి? వారసత్వం అంటే ఒక తరం నుంచి మరో తరానికి వచ్చేదాన్ని వారసత్వం అంటారు. అది కుటుంబ ఆచార వ్యవహారాలు అవ్వచ్చు, సంప్రదాయాలు అవ్వచ్చు, తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు అవ్వచ్చు, కట్టడాలు, రచనలు, కావ్యాలు, పూర్వీకులకు సంబంధించినవి అవ్వచ్చు. ఇలా వీటిని వారసత్వం అంటారు. తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఇందాక మీకు చెప్పాను. తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, దొరలు నిజాం ప్రభుత్వం నుంచి వెట్టి చాకరీ నుంచి విముక్తి కోసం చేసిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. దీనికి కమ్యూనిస్టు వాళ్ళ మద్దతుతో, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన పోరాటం ఇది. 1946 నుంచి 51 వరకు ఈ పోరాటం కొనసాగింది. ఇక సెక్షన్ 2. మహాకవి దాశరథి గారు మీ అగ్రజులైన మీరు నవలా రచయితగా స్థిరపడడానికి కారణం? అగ్రజులు అంటే అన్నయ్య అనమాట. వాళ్ళు మీ అన్నగారే కదా, మరి మీరు నవలా రచయితగా స్థిరపడడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. నేను తొలుత అంటే మొట్టమొదట కవిత్వమే వ్రాసాను.
ఉభయులు ఒకే ప్రక్రియలో ఉండడం మంచిది కాదని నేను వచన రచనకు పూనుకున్నాను. ఉభయులు అంటే ఇద్దరం, మేమిద్దరమే ఒకటే రచన ఎందుకు, ఒకే రకమైన ప్రక్రియ ఎందుకని నేను వచన రచన చేయడానికి తలపడ్డాను. వరదన్న మా అన్నయ్యను పద్యదాసరథి అని, నన్ను గద్యదాసరథి అనేవారని మీకు తెలుసు అనుకుంటా. అంటే పద్యదాసరథి, గద్యదాసరథి, వీళ్ళిద్దరి పేరు దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, ఇద్దరు అన్నయ్యలే. వీళ్ళను సులువుగా గుర్తుపట్టడానికి వట్టికోట ఆళ్వార్ స్వామి గారు, అతను కూడా గొప్ప కవి రచయిత. ఈయన పద్య రచన ఎక్కువగా చేసేటటువంటి వీళ్ళ అన్నయ్య గారిని కృష్ణమాచార్యుల్ని పద్యదాసరథి అని, ఈయన వచన రచనలు గద్య రూపంలో రాసేవారు కాబట్టి గద్యదాసరథి అని వీళ్ళని గుర్తుపట్టడానికి అంటూ ఉండేవారంట. 4వ ప్రశ్న, మీ నవలల గురించి వివరిస్తారా? నేను ముందుగా చిల్లర దేవుళ్ళు రాయటం మొదలు పెట్టాను. మొట్టమొదట ఆయన ఏం రాశారంట, చిల్లర దేవుళ్ళు అనేటటువంటి నవల రాయటం మొదలు పెట్టారంట. ఈ నవలను సినిమాగా కూడా తీయడం జరిగింది, చిల్లర దేవుళ్ళు. ఇది సాయుధ పోరాటం ముందు స్థితిగతులు ఎలా ఉండేవో ఈ నవలలో ఇతను వివరించారంట. చిల్లర దేవుళ్ళు చాలా ప్రభావాత్మకమైన నవల, ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పాటు చేసింది. అది విజయవంతమైంది, సక్సెస్ అయిందంట. అండర్లైన్ చేయండి. ఇక జనపదం చాలా విశాలమైన విస్తృతమైన నవల. తర్వాత జనపదం నవల మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోపిక్ గా చూపిన నవల. ఒకవైపు పోలీస్ యాక్షన్ అయిపోయి ఏకం చేసిన భూములన్నింటినీ దొరలు కాజేయటంతో మొదలవుతుంది ఈ నవల. ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యమాల పేరు ఎంత మోసం జరిగింది, రాజకీయాలు ఎంత భ్రష్టు పడుతున్నాయి అనే విషయాలను చాలా వివరంగా చెప్పే నవల ఈ జనపదం నవల. ఒక్క తెలంగాణ కాదు, మొత్తం భారతదేశానికి చెందిన నవల అది. చరిత్రలోని నిజం చెప్పడమే నా నవల ఉద్దేశం. సత్యాన్ని చెప్పడం జరిగింది చెప్పడం తప్ప వ్యాఖ్య చెయ్యడం కాదు. ఈయన రాసినటువంటి నవలలో మొత్తం ఈ తెలంగాణ సాయుధ పోరాటాలకు ముందు ఎలా ఉండేది, వెనక ఎలా ఉండేది, సాయుధ పోరాటాలు ఏ విధంగా జరిగాయి, ప్రజల ఈ పీడన బాధలు ఏ విధంగా ఉండేవో ఉన్నది ఉన్నట్లుగా రాసినటువంటి నవలలు ఈ యొక్క దాశరథి గారి నవలలు. తర్వాత 5వ ప్రశ్న, మోదుగు పూలు, మాయజలతారు, జనపదం వంటి ప్రసిద్ధ నవలలు రాసిన చిల్లర దేవుళ్ళు రంగాచార్యులుగానే పాఠకులు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి కారణం? కాళిదాస్ అనగానే శకుంతల, ఠాగూర్ అనగానే గీతాంజలి, ప్రేమ్చంద్ అనగానే గోదాన్ గుర్తుకు వస్తాయి. సాహిత్యం లెక్కలు కాదు కాబట్టి కారణం చెప్పడం కష్టం. అయితే ఒక రచనతో రచయితను గుర్తించడం రచయితకు గర్వకారణం. ఏదైనా ఇప్పుడు మీరు మూవీస్ కూడా చూసినప్పుడు ఎవరైనా ఏ మూవీతో అయితే హిట్ అవుతాడా ఆ హీరోని, ఆ మూవీ అనగానే ఆ హీరోని గుర్తుపడతారు. ఆ తర్వాత కొన్ని వందల వేలు మూవీస్ ఆయన తీయొచ్చు, కానీ ఏ విషయంతో అయితే ఆయన ప్రాచుర్యం పొందుతాడో ఆ విషయంతో ఆయన్ని గుర్తించడం పరిపాటి. అలాగే ఇతను ఈ చిల్లర దేవుళ్ళతో సక్సెస్ అయ్యాడు కాబట్టి అతన్ని చిల్లర దేవుళ్ళు దాశరథి గారు అని పిలుస్తారు అని చెప్తూ ఉన్నారనమాట. 6వ ప్రశ్న, మీ రచనల్లో ప్రియమైన పుస్తకం ఏది? మీరు చాలా పుస్తకాలు రచించారు కదా, మీకు బాగా ఇష్టమైన పుస్తకం ఏది అని అడుగుతున్నారు. మోదుగు పూలు సుమారు నా ఆత్మకథ లాంటిది. ఈయనకి చాలా ఇష్టమైన పుస్తకం ఏంటంట, మోదుగు పూలు అంట. ఆత్మకథ అంటే ఏంటి, ఎవరి జీవిత చరిత్రను వాళ్ళ సొంతగా రాసుకుంటే దాన్ని ఆత్మకథ అంటారు. నేను జీవనయానం రాద్దామని అనుకోలేదు, ఆత్మకథ రాసుకునేంత గొప్పవాడినని ఇవాళకి అనుకోవటం లేదు, కాబట్టి ఒక నవలా రూపంలో రాశాను. ఇంకోటి ఏమిటంటే, మీరు ఏ నవలలో అయినా లోపాలు చూపించగలరు, కానీ మోదుగు పూలలో చూపించలేరు. ఒక పర్ఫెక్షన్తో సాగుతుంది. ఆ నవలలో ఒక మాట అన్నాను, సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది. గీత గీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని చెప్పాను. ఈ మాట గాంధీజీ చేసి చూపించారు. 1942లో డూ ఆర్ డై అన్నాడు ఆయన. అది ఆయన సిద్ధాంతం కాదు, కర్తవ్యం. చూడండి, ఇక్కడ కర్తవ్యం అన్న మాటకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తూ ఉన్నారు. చూడండి, అంటే మనం చేసి చూపించాలి. మాటలు చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ మనం చేసి చూపించే వాళ్ళంగా ఉండాలి. 1942 అంటే ఆ సమయానికి స్వాతంత్ర సమరయోధులంతా కూడా తీవ్రమైన స్వాతంత్ర పోరాటాలు జరిపిస్తూ ఎన్నోసార్లు జైళ్ళకు వెళుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్న రోజులు ఆ రోజులు. అప్పుడు గాంధీజీ గారు అందరికీ పిలుపునిచ్చారు, డూ ఆర్ డై అని ఆయన చెప్పారు. అది ఆయన సిద్ధాంతం కాదు, కర్తవ్యం అని చెప్పాడు. కాబట్టి నేను కర్తవ్యాన్నే నమ్ముతానని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి, జనపదం నవల ఇతివృత్తం ఏమిటి? జనపదం నవల ఇతివృత్తం అంటే ఏంటి?
అంటే జనపదం నవలలో అతను తీసుకున్న కథ ఏంటి అని అడుగుతున్నారు. అది చాలా విశాలమైన విస్తృతమైన నవల అని చెప్పారు. జనపదం నవల సాయుధ పోరాట కాలం అనంతరం పరిస్థితులను ఇందులో వివరించడం జరిగింది. రైతాంగ సాయుధ పోరాటాల తర్వాత జరిగిన విషయాలను ఇందులో వివరించడం జరిగిందనమాట. రంగాచారి నవలలో ప్రధాన విషయం ఏంటి అంటే నిజాం పరిపాలనలో ప్రజల అవస్థలే ప్రధాన విషయం. తన ఆత్మకథగా వర్ణించిన పుస్తకం ఏది? మోదుగు పూలు. సెక్షన్ 3, సంస్కృతాంధ్ర భాషల్లో మీరు ఇంతటి పట్టు సాధించడానికి కారణం ఏంటి? జవాబు, అందుకు కృషి ఒక్కటే చాలదు, భగవద్ అనుగ్రహం కూడా ఉండటం వల్లనే ఇది సాధ్యమైందని నా విశ్వాసం. లేకుంటే ఇన్ని భాషల పరిచయం, ఆ భాషల్లో అనువాదం అసాధ్యమైన పని. నాకు సంప్రదాయ సిద్ధమైన గురువులు కానీ శిష్యులు కానీ లేరు. మా అమ్మ చదువుల రాణి. ఆమెను ఏమని కీర్తించను, ఎట్లని శ్లాఘించను. శ్లాఘించడం అంటే ఏంటి? పొగడడం. శ్లాఘనీయురాలు అంటే పొగడదగినది. చూడండి, మనం ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పటికీ, మనకి ఎన్ని కలిసి వచ్చినప్పటికీ ఫస్ట్ మొదటిగా మనం దేవుని గుర్తు చేసుకోవాలి. దేవుడి దయ, దేవుడు అనుగ్రహం, దేవుడి కృప, ఇలాంటి పదాలను మనం మొట్టమొదటిగా మనం పెట్టాలి. ఎంత ఉన్నత స్థానాలు అధిరోహించినా, ఎన్ని కోట్లకి అధిపతులమైనప్పటికీ, ఎంత సత్కారాలు సన్మానాలు జరిగినప్పటికీ, ఎంత ఉన్నత స్థానాలకు వెళ్ళినా మొట్టమొదట దేవుడి దయ ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది అనేది మనం విశ్వసించాలి, ఒప్పుకోవాలి. మన నోటితో మనం దేవుడి ఇస్తేనే మనకి ఏదైనా వస్తుంది. మన సొంతగా మనకి ఏదీ రాదు. మొట్టమొదట అలా ఒప్పుకోవాలి. తర్వాత తల్లిని గౌరవిస్తున్నాడు చూడండి. తల్లిదండ్రుల్ని మనం ఘనపరచాలి, గురువుల్ని ఘనపరచాలి. ఎంత ఉన్నత స్థానాలకు వెళ్ళినా దేవుడి దయ, తల్లిదండ్రుల దయ, గురువుల దయ అని ఏ మనిషి అయితే చెప్తారో వాళ్ళలో వినయం సాక్షాత్కరిస్తుంది. వినయం ఉన్న చోట విద్య అనేది అభివృద్ధి చెందుతుంది. చూడండి, వీళ్ళ తల్లి గారిని కీర్తిస్తున్నారు చూడండి. మరి ఈ రోజుల్లో తల్లికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు విద్యార్థులు? ఈ రోజే మీరు ఆలోచించాలి. తల్లికి మనం ఎంత చేసినా మనం రుణం తీర్చుకోలేము. తన ప్రాణాలు సహితం పోయినా పర్లేదు, నా బిడ్డ బ్రతికితే చాలని మనకి జన్మనివ్వడానికి సిద్ధపడుతుంది మాతృమూర్తి. కాబట్టి ఇతను వాళ్ళ అమ్మగారిని ఎంతగా పొగుడుతున్నారో చూడండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి పాఠాల ద్వారా మనకు పరిచయం చేస్తున్నారు అంటే ఆ పాత్ర పరిచయాల్లోంచి మనమేం తీసుకోవాలి, ఎలాంటి విషయాలు విడిచిపెట్టాలి, ఏ విషయాలు మనం స్ఫూర్తిగా తీసుకొని మన జీవితంలో అభివృద్ధి పథం వైపు నడవాలి అనేది విద్యార్థులు బాగా గమనించాలి. 8వ ప్రశ్న, మాండలికంలో రాసే రచనలు అనువదించడం కష్టం కదా, ఇతర భాషల్లోకి వెళ్ళడానికి ఇవి అవరోధం కాదా? అవరోధం అంటే అడ్డు కాదా? నేను వ్రాసింది ప్రజల భాషలో, నాకు తెలంగాణ అంటే అభిమానం. అట్లాగని తెలంగాణేతరం అంటే దురాభిమానం లేదు. నా యాస సొగసులు ఇతర ఆంధ్రులకు తెలియపరచాలనుకున్నాను. నివేదనకు సాధారణ భాషనే ఉంచాను. నేను ప్రజా జీవితాన్ని చిత్రించడానికి రాశాను, నా ప్రజల కోసం రాశాను. ఇక్కడ మాండలికం, యాస అనే పదాలు వస్తున్నాయి చూడండి. మాండలికాలు, యాసలు అంటే ఏంటంటే, మాండలిక భాష అంటే ఏ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆ ప్రాంతం యాసతో వారి నిత్య జీవితంలో ఒకరితో ఒకరు మనం ఎలా మాట్లాడుకుంటామో ఆ భాషనే యాస, మాండలికం అంటాం. అది హృదయాల్లోంచి వచ్చి అప్రయత్నంగా వచ్చే భాష. అది కావ్య భాష లాగా కృత్రిమంగా ఉండదు. కాబట్టి మాండలిక భాషను నిజమైన ప్రజల భాష అని చెప్పొచ్చు. మనం ఇంట్లో మన ఇంట్లో మనుషులందరితో ఎలా మాట్లాడుకుంటామో అదే మాండలిక భాష, ప్రజల భాష. ఆ భాషలో రాస్తేనే ప్రజలందరికీ కూడా సులభంగా అర్థమవుతుంది. కాబట్టి నేను ఆ మాండలిక యాసలోనే రాశాను. ఆ యాస మిగిలిన తెలుగు వాళ్ళకు కూడా నా తెలంగాణ యాస, భాష తెలపాలన్న ఉద్దేశంతో రాశానని గర్వంగా చెప్తున్నారు. మీకు నచ్చిన రచనల గురించి సంక్షిప్తంగా తెలియజేస్తారా? నాకు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, గోర్కి, చెఖోవ్, డికెన్స్, ప్రేమ్చంద్, ఉన్నవ, విశ్వనాథ నుంచి అల్లం రాజయ్య దాకా పరిచయం. సాహిత్యం విషయంలో నాకు దేశకాలాల పరిధులు లేవు. పరిధి అంటే బౌండరీ. నాది వసుధైక కుటుంబం. వసుధైక కుటుంబం అంటే ఏంటి? దేశకాలాల పరిధి లేనిదే వసుధైక కుటుంబం. అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒకే కుటుంబం అని దానికి అర్థం అనమాట. ప్రపంచ ప్రజలంతా కులమత భేదాలు కానీ లేకుండా ఒకే తల్లిదండ్రుల పిల్లల్లా కలిసిమెలిసి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడాన్ని వసుధైక కుటుంబం అని అనొచ్చు మనం. మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? నన్ను వ్యక్తులుగా ప్రభావితం చేసిన దానికంటే ఉద్యమాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. నేను ఉద్యమ జీవిని. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం జీవితాన్ని నేర్పింది, మనిషిని చేసింది. సమాజం ఒకటి ఉన్నది, నీ బతుకు సమాజంతో ఉన్నది అని చూపింది. కాబట్టి సమాజం కోసం ఏదన్నా చెయ్యాలి అని నేర్పింది.
అంటే మనం మన కోసమే కాదు, ఎప్పుడు కూడా సమాజానికి కూడా మన వంతు ఏదో ఒక కృషి చెయ్యాలి, మన వంతు ఏదో ఒక సహాయం చెయ్యాలన్న ఉద్దేశంతో విద్యార్థి దశ నుంచే, చిన్న వయసు నుంచే మనం అలాంటి భావాలను కలిగి ఉండాలి. స్వార్థంగా మనం పెరగకూడదు, స్వార్థరహితంగా ఉండి ఎదుటి వాళ్ళ కోసం ఏదైనా మనం చెయ్యాలనే భావాలు మనలో పెంపొందించబడాలి. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి, చూడండి. మాండలికమే ప్రజల భాష, నిజమేనా? నిజమే, మాండలికమే ప్రజల భాష. ఎందుకంటే మన నిత్య జీవితంలో మనం మాట్లాడుకునే భాషే ప్రజల భాష. వసుదైక కుటుంబం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇందా చెప్పాను, కులమత భేదాలు లేకుండా భూమి మీద ఉన్న ప్రజలంతా ఒకే కుటుంబంలో కలిసి ఉండడమే వసుదైక కుటుంబం. సెక్షన్ 4. తెలంగాణ ఏర్పాటు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? తెలంగాణలో పుట్టినవాడిగా తెలంగాణ ఏర్పాటు నాకు సంతోషాన్ని ఇచ్చే విషయమే. అయితే ప్రతిదానికి తెలంగాణ వచ్చింది కదా అనుకుంటే లాభం లేదు. వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా అధ్యయన దశలోనే ఉన్నాం మనం. అధ్యయనం అయిన తర్వాత కదా ఆచరణ దశ. అంటే మరి 2014 జూన్ 2న తెలంగాణ వచ్చేసింది. మరి ఎన్నో సంవత్సరాల పోరాటాల పురిటి గడ్డ మన తెలంగాణ. ఎన్నో ఉద్యమాలు, ఎంతో రక్తారుణ చరిత్రలు ఈ తెలంగాణలో జరిగే. ఎంతో మంది కారాగారాలకు వెళ్ళారు, చనిపోయారు, ఓచుకోత కొయ్యబడ్డారు, ఉరి తీయబడ్డారు. మరి ఇన్ని సాయుధ పోరాటాల తర్వాత మరి ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. మరి ఎలా సంతోషిస్తున్నారని అడిగితే రావడం గొప్ప కాదు, దాన్ని ఇప్పుడు మనం అభివృద్ధి పరుచుకోవాలి అని చెప్తూ ఉన్నారు. తెలంగాణ సాహిత్యంపై మీ అభిప్రాయం ఏంటి? నా తెలంగాణ ఇప్పటికే సాహిత్య సాంస్కృతిక జీవన వైభవానికి జీవగడ్డ. ఇలాంటి సాహిత్యంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు. ఇంకో 100 నుండి మరొక 100 సంవత్సరాల పాటు రాసిన తరగని ఘనమైన వారసత్వ సంపద ఇక్కడిది. తెలంగాణ పునరుజ్జీవనానికి ప్రత్యేకమైన ప్రణాళికలు, మేనిఫెస్టోలను రూపొందించుకోవచ్చును. 13వ ప్రశ్న. మీరు చేసిన సాహిత్య కృషికి తగిన గుర్తింపు లభించిందని భావిస్తున్నారా? నేను ప్రతిఫలం ఆశించి సాహిత్య కృషి చేయలేదు. సమాజానికి నా మీద ఉన్న బాధ్యతలను మాత్రం నిర్వర్తించాను. గుర్తింపు విషయం అంతగా పట్టించుకోలేదు. మనం ఏదైనా చిన్న చేసేస్తే చాలు, అందరూ నన్ను మెచ్చుకోవాలి, గోల్డ్ మెడల్స్ వేసేయాలి, నా గురించి అందరూ చెప్పుకోవాలని మనం ఆశలు పడిపోతూ ఉంటాం. అది పేరుని ఎప్పుడూ మనం కోరుకోకూడదు. ఎదుటి వాళ్ళకి మన వల్ల సహాయం జరుగుతుందా లేదా, మన గొప్పను చూపించుకోవడానికి మనం ఎప్పుడూ ఆలోచించుకోకూడదు. చూడండి ఎంత నిగర్వంగా చెప్తూ ఉన్నారో. ఈయన పేరు పొందాలని కానీ, గొప్ప పేరు రావాలని కానీ ఈయన ఎప్పుడూ అనుకోలేదు. సమాజానికి సేవ చేశానా లేదా అన్న ఉద్దేశంతోనే నిస్వార్థంగా రచనలు చేసిన సాహిత్యవేత్త దాశరథి గారు. సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటని చివరిగా అడిగారు. ఒక బాధ్యత గల మనిషిగా, విలువలు తెలిసిన మానవునిగా, మానవత్వాన్ని ప్రేమించిన వ్యక్తిగా నేను నా విధిని నిర్వర్తించాను. నా జీవితం ద్వారా సందేశం, ఆదర్శం, ఆవేశం, అక్షరం, ఈ 3 ఉన్నప్పుడే వ్యక్తికైనా సమాజానికైనా కావలసినవి సిద్ధిస్తాయి. మనకి ఆదర్శం ఉండాలి, రోల్ మోడల్ గా మనం నిలవగలగాలి. అంటే మనలో యథార్థ ప్రవర్తన ఉండాలి, ఆవేశం ఉండాలి, అక్షరం ఉండాలి. మనం ఏదైనా ఒక పని చేయాలనేటటువంటి పట్టుదల ఉండాలి, మంచి చదువు ఉండాలి. అప్పుడు సమాజానికి మనం ఏదైనా చెయ్యగలుగుతాం. కృషి, గుర్తింపు, వీటి మధ్య సంబంధాన్ని చెప్పండి, ఆలోచించండి, చెప్పండిలో అడిగాడు. సందేశం ఇచ్చే అవకాశం ఎవరికి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సాంస్కృతిక వైభవం అంటే ఏమైనా అర్థం చేసుకోవచ్చు. వీటికి సొంతగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. స్వీయ రచన, వ్యక్తీకరణ, సృజనాత్మక ప్రశ్నలు, భాషాంశాలు, పదజాలం మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఏ ఏ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన ప్రశ్నలను ఏ విధంగా అడగాలి, మీకు నచ్చిన వ్యక్తుల గురించి, ఒక కవి గురించి కానీ, ఒక రచయిత గురించి కానీ, ఒక క్రికెట్ కెప్టెన్ గురించి కానీ, లేదు అంటే క్రీడాకారుల గురించి కానీ,